యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనములు. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1 and verses 16 and 17. Wash yourselves, make yourselves clean, remove the evil of your deeds from before my eyes. Cease to do evil, learn to do good, seek justice, correct oppression, bring justice to the fatherless, plead the widow's cause. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇలాంటివి లోకంలో జరగట్లేదు ప్రియమైన వాళ్ళారా. అందుకని చెప్పి వీళ్ళు చేసేటటువంటి క్రియలు ప్రతి క్రియ కూడా దుర్మార్గంగా ఉంటూ ఉన్నది. అయితే దేవుడు ఏమంటున్నారంటే, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ముందు కోప్పడ్డారు, ముందు బాధపడ్డారు, తర్వాత కోప్పడ్డారు, ఆ తర్వాత మళ్ళీ జాలికొని దేవుడు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీలో నుండి పూర్తిగా దుష్ప్రవర్తన అనేది తీసేసుకున్నట్లయితే కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. అందరికీ కీడే చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఎక్కువ మంది మీలో అదే పనిలో ఉన్నారు. కాబట్టి అది మానేసి మేలు చేయటం నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి. అన్యాయంగా హింసించబడేటటువంటి వారిని మీరు విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. అలాంటి వారిని అయితే ఎవరో పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో ప్రియమైన వాళ్ళారా. దిక్కులేని వానికి దేవుడే దిక్కు అనేటటువంటి సేయింగ్ ఉంది కదా తెలుగులో. అయితే ఆ విధంగా దేవుడే వీళ్ళని ఆదరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. తండ్రి లేని వారికి న్యాయం తీరుస్తాడు దేవుడు. తర్వాత విధవరాలి పక్షంగా దేవుడు వాదిస్తూ ఉంటారంట. కాబట్టి ఎవరూ లేరు వీళ్ళకని మనం అనుకోకూడదు ప్రియమైన వాళ్ళారా. మరి ఆ రోజు దేవుడు వాళ్ళు చేసినటువంటి క్రియలకి విసిగి 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 మరి వాళ్ళని గద్దించినటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత మీ ప్రవర్తన సరి చేసుకుంటే నేను మీ ఎట్లా జాలి పడతాను అని చెప్పి తర్వాత మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం కూడా మన ప్రవర్తనతో ఎంతో దేవుని విసిగిస్తూ ఉన్నాము. ఎన్నో రకాలటువంటి కీడు పనులు మనం చేయటం, కీడు మాటలు మాట్లాడటం, మరి అన్యాయంగా ప్రవర్తించడం ఇలాంటివి చేస్తూ ఉన్నాము. ఉదయం లేచిన తర్వాత పడుకునే లోపల ఎన్నో చేస్తూ ఉన్నాము. అయితే మనం కూడా ఈ రకంగానే కంటిన్యూ అయితే దేవుడు మనల్ని చూసి కూడా మరి మీరు నా దగ్గరకు రావద్దు అని చెప్పేవారుగా ఉంటారు. మన ప్రవర్తన మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు కాబట్టి మనల్ని ప్రేమించి ఆయన దరి చేర్చుకుంటారు.